Are you ready? నా దప్పిక, నా వేదన ముగింపబడాలి. నా దప్పిక, నా వేదన ముగింపబడాలి. గురువారం రాత్రి 12 గంటలకో 11:30కో యేసయ్య వేదన ఆరంభమైంది. దాదాపు ఇప్పుడు 3:30 అవుతుంది. వేదన తొలగట్లా. తండ్రితో చెప్పేది, నా వేదన దీనికి ఒక ముగింపు కలగాలి. నువ్వు చెప్పింది మొత్తం నేను చేశా. ఈ వేదన ముందుకెళ్ళకూడదు. ఈ వేదనకు ఒక ముగింపు కలగాలి. అందువలన జాలిపడిన సైనికులు చేదు ద్రాక్షారసం ఇచ్చి ఆయన వేదనకు ఒక ముగింపు తీసుకురావాలని ఆశించారు. నా దేవుడు ఊసేశాడు. మనుషుల చేత నా వేదన ముగింపబడేది కాదు. మత్తు పానీయాల చేత నా వేదన ముగింపబడేది కాదు. డ్రగ్స్ చేత నా వేదన ముగింపబడేది కాదు. అక్రమ సంబంధాల ద్వారా నా వేదన ముగింపబడేది కాదు. వేరే అలవాట్ల ద్వారా నా వేదన ముగింపబడేది కాదు. ఇది నా తండ్రే దీన్ని ముగించాలి. ఈ రోజున నువ్వు ఏ వేదన గుండా వెళ్తున్నావు? శారీరకంగా వేదన గుండా వెళ్తున్నావా? ఆర్థిక పరిస్థితుల్లో దిగజారిపోయి వేదన గుండా వెళ్తున్నావా? మానసికంగా వేదన గుండా వెళ్తున్నావా? సైనికులు ఎలా జాలిపడ్డారో శత్రువైన సాతాను బ్రాందీ షాపాల ద్వారా, సిగరెట్ ద్వారా, డ్రగ్స్ ద్వారా, విచిత్రమైన అపవిత్రమైన సంబంధాల ద్వారా నీ వేదన ముగింపు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు యేసయ్య ఊసేసినట్టుగా అనండి. అంటే ఏం చేయడం? ఊసేయడం. యేసయ్య ఏం చేశాడు తెలుసా? దాన్ని ఊసేశాడు. నాకు అక్కర్లా, నా తండ్రి నా వేదనకు ఒక ముగింపు తీసుకురావాలి. ఈ రోజున నా యేసయ్య నాకు ఒక ముగింపు తీసుకురావాలి. నా వేదనకు ఒక ముగింపు కావాలి, ఖచ్చితంగా కావాలి. నా జీవితం ముగింపు రాకముందే నా ఇంటిలో ఉన్న వేదనకు ఒక ముగింపు రావాలి. అది నా బిడ్డల్ని వెంబడించకూడదు, నా కూతురుని వెంబడించకూడదు, నా కొడుకుల్ని వెంబడించకూడదు, నా భార్య బిడ్డలు వెంబడించకూడదు, నా భర్త బిడ్డలు వెంబడించకూడదు. నాతోనే ఈ ముగింపు కలగాలి. ఈ రోజున ప్రైజ్ ది లార్డ్. అన్న పిల్లలు లేరు, పార్టీలకు వెళ్తే పొడిచి మాట్లాడతారు, వివాహాలకు వెళ్తే పొడిచి మాట్లాడతారు, ఇంట్లో ఉంటే తోటి కోడలు పొడిచి మాట్లాడతారు. నీకెక్కడ పిల్లలు పుడతారు? ప్రార్థనకి వెళ్ళినా పిల్లలు పుట్టరు. ఈ రోజున అలా వేదన పడుతున్న అన్నావలే ఉన్న చెల్లెళ్ళు, అన్నావలే ఉన్న అక్కలతో, అన్నావలే ఉన్న అమ్మలతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, వేదన పరిచే వాళ్ళు వేదన పరచని. మరి దేనితో కూడా నీ వేదన ముగింపు రాకూడదు. దేనితో రావాలి తెలుసా? అన్నా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. నా వేదనకు ఒక ముగింపు నువ్వు తీసుకురావాలి. నువ్వు తప్ప నాకు మార్గం లేదయ్యా, నువ్వు తప్ప నాకు మార్గం లేదు. నా భర్తను అడిగితే 10 మంది పిల్లల కన్నా గొప్ప అన్నాడు. నా వేదనకు ఒక ముగింపు రావాలి. ఒక బిడ్డనిచ్చి నా దేవుడు ఆమె వేదనకు ఒక ముగింపునిచ్చాడు. పిల్లలు లేని వాళ్ళు, భార్య భర్తలు ఎవరు వచ్చినా ఆమేనని చెప్పండి. యేసు నామములో ఈ సంవత్సరమే ఒక సూచన నీకిచ్చి నీ వేదనకు ఒక ముగింపు తీసుకురాబోతున్నాడు. దెబోరా, బారాక్, సిసేరా అన్న వ్యక్తి 900 రథాలతో వచ్చి మాటిమాటికి పీడిచేస్తున్నాడు. వేదన 20 సంవత్సరాల పైన మాటిమాటికి. ఇక సులువుగా దొరికాడు కదా, ఎవరు ఆడికి ఎదురు తిరగట్లా. మనం గనక లోకుగా కనపడ్డాం అనుకోండి, ఎవరికన్నా మాటికి వచ్చి నీ మీద ఏం చేస్తారు? దాడి చేస్తారు. భారతదేశం మీద కూడా ఇలాగ అందరూ వచ్చి దాడి చేస్తారు. అంటే మన వాళ్ళంతా సాఫ్ట్గా ఉన్నామని. కానీ అలా సాఫ్ట్గా ఉండటం దేవుడు మహాకృప. మాటికి వచ్చి దెబోరాని, మాటికి వచ్చి బారాక్ని దాడి చేస్తుంటుంటే 20 సంవత్సరాలు పడిన వేదనకి ఒక స్త్రీ లెగిసింది. ఒక పురుషుడు లెగల, ఒక స్త్రీ లెగిసింది. ఈరోజు కొంతమంది స్త్రీలను దేవుడు వ్యత్యాసంగా నీ ఇంట్లో లేపబోతున్నాడు. ఒక అమ్మని దేవుడు లేపబోతున్నాడు, నీ ఇంట్లో లేపబోతున్నాడు, నీ కుటుంబంలో లేపబోతున్నాడు. ఒక తల్లి లేచింది. ఈ వేదనకు ఒక ముగింపు రావాలంతే. బిడ్డలు నిద్ర పట్టనీయకుండా చేసే ఆ కార్యాలకు ఒక ముగింపు రావాలంతే. నీ కూతురు నిన్ను నిద్ర పట్టనీయకుండా చేసే ఆ వేదనకు ఒక ముగింపు రావాల్సిందంతే. నీ కుమారుడు నిన్ను నిద్ర పట్టనీయకుండా చేసే విషయాలకు ఒక ముగింపు రావాల్సిందంటే.
నీ కోడలు, నీ అల్లుడు, నీ కొడుకు, నీ కూతురు తీసుకొచ్చే వేదనకి యేసు నామములో ఈరోజు ముగింపు కలుగును గాక. ప్రార్థన చేశాడు, తండ్రి నేను దప్పికొంటున్నా, నా వేదనకు ఒక ముగింపు కావాలా. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్ డిజిఎస్ దినకరన్ అయ్య గారు ఒక సాక్ష్యం చెప్పారు. అతనికి ఒక ఫ్యామిలీ వాళ్ళు తెలుసంట. వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తాడు. ఆయన యేసయ్యని ఎరిగిన వాళ్ళు కాదు, కానీ డాక్టర్ డిజిఎస్ దినకరన్ అయ్య గారు అంటే వాళ్ళిద్దరికి ఇష్టం. తమిళనాడులో భార్యాభర్తలకి దేవుడు ఒక బాబును అనుగ్రహించాడు. సంవత్సరమే ఉన్నాడు ఆ బాబు. అదొక రకమైన రోగం వచ్చి బాబు మరణించాడు. ఈ విషయం డిజిఎస్ దినకరన్ అయ్య గారికి తెలిసింది. చాలా బాధపడ్డాడు. ఏంటి దేవా అనుకున్నారు, నిన్ను ఎరగని వాళ్ళు, కానీ ఆ బాబు మరణించాడేంటి. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ఆమె గర్భవతి అయింది. ఒక బాబుకి జన్మమిచ్చిన 3వ నెల ఆ బాబు చనిపోయాడు. 2 మరణాలు. వేదన కలిగింది కుటుంబానికి. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత బాబునిచ్చాడు. ఆ బాబుకి 9 సంవత్సరాలు వచ్చినాయి. భర్త ఆఫీస్కి వెళ్ళాడు. తిరిగి వచ్చి చూడగా ఇంటి బయట ఇంటి లోపల మనుషులు. ఏంటా అని చూడగా ఆ బాబు 9 సంవత్సరాల బాబు చచ్చిపోయి ఉన్నాడు. గుండె బద్దలైపోయింది. 1, 2, 3 ఆ అమ్మ గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఏం పాపం చేశామో దేవుడా, మా కర్మ మా రాత, ఎవడికి అన్యాయం చేశామో దేవుడా, ఏం చేసామో మా కర్మ మా రాత, మాకు తెలిసి ఎవడికి అన్యాయం చేయలేదయ్యా, మేము ఎవడికి ఏమీ చేయలేదయ్యా, మాకు తెలిసి ఏం చేయలేదయ్యా. 3 ఆయన యేసయ్యని ఎరగని వాళ్ళు. సమాధి కార్యక్రమం అయిపోయింది. దహన కార్యక్రమం దహించేశారు, కాల్చిపడేశారు, బూడిదిగా ఉన్నది. ఆ తండ్రి ఇంటికి వచ్చి చూసే లోపల భార్య బోర్లా పడి ఉంది. ఏంటా అని లేపితే ఆమె చచ్చిపోయి ఉంది. హార్ట్ అటాక్తో చచ్చిపోయింది ఆమె. 3 మరణాలు చూసిన తల్లి తట్టుకోలేకపోయింది, చచ్చిపోయింది. ఆమెను కూడా సమాధి చేయగానే భర్త అనుకున్నాడు, ఎంత పెద్ద ఉద్యోగస్తుడైతే ఏముంది, 2 లక్షల జీతగాడైతే ఏముంది అనుకున్నాడు. నేను చచ్చిపోతా, నాకెందుకు ఈ బతుకు, దేవుడా అనేవాడు ఈ లోకంలో లేడే, ఉంటే నా ఇంట్లో ఎందుకు ఇలా జరిగిద్ది అనుకుని ఆయన కూడా చనిపోదామని ప్రార్థన చేస్తుంటే బంధువులు వాళ్ళ ఇంటికి లాంగ్ లీవ్ పెట్టేశాడు. ఇంటికి తీసుకెళ్తున్నారు. అందరికి అర్థమైంది మరణిస్తున్నాడని. ఒక రోజు నేను నా ఇంటికి వెళ్తాను, నేను చచ్చిపోను, నేను ఉద్యోగానికి వెళ్తానని అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పేసి తన ఇంటికి వచ్చి తన కొడుకు చనిపోయినా, తన భార్య చనిపోయిన అదే గదిలోనికి విష పదార్థం తీసుకున్నాడు. ఎంత భయంకరమైన విష పదార్థం అంటే వాసన చూస్తే చచ్చిపోతారు. గ్లాసులో కలుపుకున్నాడు. అది తాగబోతుండగా గ్లాసుకి ఈయనకి మధ్య యేసు ప్రభు సిలువలో ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే, తాగలేకపోతున్నాడు. ఆ సిలువ ఆపేస్తుంది, సిలువ శక్తి ఆపేస్తుంది. 1 కొరింథీ రాసిన పత్రిక 1:18 సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. ఆత్మహత్య చేసుకునే వాళ్ళని ఆపగలిగిన సిలువ శక్తి, దొంగలను మార్చగలిగిన సిలువ శక్తి, దుర్మార్గులను మార్చగలిగిన సిలువ శక్తి, పాపులను మార్చగలిగిన సిలువ శక్తి, నరకము నుండి దూరపరిచే సిలువ శక్తి, క్యాన్సర్ నుండి స్వస్థపరిచే సిలువ శక్తి, ఎయిడ్స్ నుండి స్వస్థపరిచే సిలువ శక్తి. ఆ శక్తి ఇప్పుడే నీ మీద విడుదలవుతుంది. నేను చెప్తుండగా 2 చేతులు పైకెత్తి ఆ సిలువ శక్తిని పొందుకో. ద పవర్ ఆఫ్ ద క్రాస్, ద పవర్ ఆఫ్ ద క్రాస్. సిలువ శక్తి 2 చేతులు పైకెత్తుతుండగానే నువ్వు వాడిని పొందుకో. ప్రైజ్ ది లార్డ్. ఆపేసుకున్నాడు. ఈ రోజున ఆ వ్యక్తి ప్రపంచం అంతటా తన సాక్ష్యం చెప్పడానికి దేవుడు నిలబెట్టి, నీ వేదనకు ఒక ముగింపు కలగాలి. ప్రైజ్ ది లార్డ్. మన మందిరానికి ఒక చెల్లి వస్తుంది. యూత్ ఉత్సవంలో జింఖానా గ్రౌండ్స్లో సాక్ష్యం చెప్పింది. మైగ్రేన్ తలనొప్పి 7 సంవత్సరాల నుండి. ఆ మైగ్రేన్ తలనొప్పి వస్తే తల పిల్లరకేసి స్తంభానికేసి కొట్టుకొనిపిస్తుందంట.
తన తల రోడ్డు రోలర్ కింద పెట్టాలనిపిస్తుందంట, తల లారీ చక్రం కింద పెట్టాలనిపిస్తుందంట. అంత భయంకరమైన మైగ్రేన్ తలనొప్పి. 5 సంవత్సరాలు ఏసై నెరక్క 2 సంవత్సరాలు మందిరానికి వచ్చి ఆమె అనుకుంటుందంట, స్వస్థత అంటాడు అన్నయ్య, ఎవరికన్నా స్వస్థత కలిగిద్దా లేకపోతే భ్రమ. ఒక రోజున తట్టుకోలేకపోతుండగానే మన మందిరంలో ఇచ్చిన ప్రార్థన నూనె శిరస్సు మీద పోసుకొని బాత్రూమ్కి వెళ్ళి చల్లటి నీళ్ళు పోసుకుంటే తలనొప్పి తగ్గిద్దని చెప్పి ఆ ప్రార్థన నూనె పోసుకొని, నాయనా ఈ నూనెలో ఏమీ లేదు కానీ నీలో శక్తి ఉందయ్యా, ఈ వేదనకు ఒక ముగింపు దయచేయి దేవా, ఈ వేదనకు ఒక ముగింపు నాకు దయచేయి, ఈ వేదనకు ఒక ముగింపు నాకు దయచేయి. బాత్రూమ్కి వెళ్ళి బకెట్ ఎత్తి చల్లగా ఉండాలని చెప్పి అలా అలా పోసుకుంది. వేడి నీళ్లు మనం పోసుకుంటే బాత్రూంలో పొగలు ఎలాగొస్తాయో చల్లటి నీళ్లు పోసుకుంటుంటే ఆ తల పైన పోయగానే ఒక నల్లటి పొగ ఆమె తల నుండి వెళ్ళటం ఆమె చూస్తుంది, ఆమె శిరస్సు నుండి వెళ్ళటం చూస్తుంది, ముక్కులో నుండి వెళ్ళటం చూస్తుంది, చెవులో నుండి వెళ్ళటం చూస్తుంది. ఆ దురాత్మ అక్కడి నుండి పోయింది. ఎప్పటి వరకు మళ్ళా రిపీట్ అవ్వలా, మళ్ళా నొప్పి రిపీట్ అవ్వలా. యేసు నామములో నీ వేదనకి ఒక ముగింపు కలుగునుగా. మన మందిరం కొండపైన ఉన్నప్పుడు ఆ గోడ కూలిపోయింది. కూలిపోగానే అప్పుడున్న విశ్వాసులు దేవుడి కృపలను ఎక్కువ మంది దేవుడు ఇచ్చాడు. ఆ దేవుడు మహాకృప కృప 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 ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇచ్చాడు. ఇంకా దేవుడు లక్షల్లో నడిపించబోతున్నాడు. గోడ కూలిపోయింది. మిగతా వాళ్ళు ఏమన్నారు తెలుసా? మళ్ళా ఈ సంఘానికి ఒక మందిరం కావడానికి మనం శామ్యానాల కింద ఆరాధిస్తున్నాం, వర్షం పడుతుంది, తడిసిపోతున్నాం, భయంకరం, ఏ రోజు ఏం జరిగిద్దో తెలియదు. సంవత్సరం రోజులు బైపాస్ రోడ్డు పక్కన ఉన్న గ్రౌండ్లో మనం ఆరాధిస్తుండగా దానియేల్ అంకుల్ గారు, దేవమాంటి గారు దేవుని సన్నిధిలో ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గర మనం ఆరాధిస్తుండగా 2 చేతులు పైకెత్తి ఏంటి దేవా జరుగుతుంది. కొంతమంది ఏమన్నారు తెలుసా? ఇంకొక మందిరం వీళ్ళకి రావాలంటే కనీసం 10 సంవత్సరాలన్న పట్టిద్ది. సృష్టికర్త అయిన దేవుడు వేదన కొనసాగింపాల ఒక ముగింపుకు తీసుకొచ్చాడు. 15 నెలల లోపల దేవుడు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఈ రోజు నువ్వు వాక్యం వింటుండగా నీ వేదన ఎవడన్నా చెప్పని మంత్రికుడు చెప్తున్నాడా, చేయి చూసేవాడు చెప్తున్నాడా, ఇంకొక 10 సంవత్సరాల దాకా నీకు కలిసి రాదని ఒక ఫాదర్ గారు చెప్తున్నారా, ప్రసంగం చేస్తున్న పాస్టర్ గారు చెప్తున్నారా? నువ్వు యేసు నామములో 10 సంవత్సరాల కాదు, ఈ రోజే నీ వేదనకు ఒక ముగింపు ఇవ్వబోతున్నాడు. ఈ నెలలోనే ఒక మంచి రోజు నీకు ఇవ్వబోతున్నాడు. యోబు అన్నీ ఉన్నాయి, మొత్తం పోగొట్టుకున్నాడు. ఆయన స్థితి చూస్తే కొండ పగలగొట్టి పెంకు తీసుకుని గీకుతున్నాడు, చీమి రక్తం రసి కారుతుంది. ఆయన పరిస్థితి చూసి కుక్కలు వచ్చి ఆయన నాకుతున్నాయి, చీమలు ఎక్కుతున్నా ఆయనకు అర్థం కావట్లా. ఆయన పరిస్థితి చూసి అన్నాడు, ఇక బతుకులో మంచి రోజులు చూడరా అనుకున్నాడు. కానీ సృష్టికర్త హల్లెలూయా 9 నెలల్లో తన వేదనకు ఒక ముగింపును తీసుకొచ్చాడు ఆయన. నయోమి తన భర్త మరణించాడు, తన కొడుకు మరణించాడు, తన 2వ కుమారుడు మరణించాడు, ఒక కోడలు వెళ్ళిపోయింది. నయోమి రూతు భయంకరమైన వేదన. ఏ కుటుంబం తట్టుకోగలదండి ఆ వేదన? ఏ కుటుంబం భరించగలదండి ఆ వేదన? ఆ వేదన తట్టుకోలేక అటువంటి ఆమెను చూసి ఇక బతుకులో బాగుపడరా, ఈ బతుకులో ఈ వేదన ముగింపబడదు. కానీ సృష్టికర్త బెత్లెహేముకు తీసుకొచ్చి ఆమె వేదనకు ఒక ముగింపు తీసుకొచ్చి దేవుడు గొప్పోడని రుజువుపరిచాడు. నీ వేదనకు ఒక ముగింపు తీసుకురాబోతున్నాడు. నీ చెడు రోజులకు ఒక ముగింపు తీసుకురాబోతున్నాడు. నీ ఆందోళనకు ఒక ముగింపు తీసుకురాబోతున్నాడు. ఈ రోజే యేసు నామములో జరుగును గాక.